తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దివ్యధామంగా రూపుదిద్దుకుంది. పునర్నిర్మాణం తర్వాత స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇంతకాలం బాలాలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు ఈ నెల 28 తర్వాత స్వయంభూవును దర్శించుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. మార్చి 28 ఉదయం 11:56 ఆలయ పునఃప్రారంభం జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణకు మరో 10 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో కొండపైన దిగువన పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొండపైన ప్రధాన ఆలయ సప్త రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపంతో పాటు బ్రహ్మోత్సవ మండపం, శివాలయంపై సుమారు 126 సువర్ణమయ కలశాలను ప్రతిష్ఠించే ఏర్పాట్లు చేస్తున్నారు. అష్టభుజి ప్రాకార మండపంపై ఇత్తడి చువ్వలు అమర్చారు. ప్రధాన ఆలయంలో గర్భగుడి ముఖద్వారానికి స్వర్ణతాపనం చేసి తలుపుల బిగింపు పూర్తయింది. గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. విమాన గోపురంతో పాటు ఆలయంలోని అన్ని కట్టడాలు పూర్తిగా స్వర్ణమయం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసీఆర్ పిలుపు మేరకు విమాన గోపురం బంగారు తాపడానికి ప్రముఖులు, భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. కొండపైన బస్ బే, సెంట్రల్ కంట్రోల్ రూమ్, భారీ స్వాగత తోరణంతో పాటు 2 ఘాట్ రోడ్స్ అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆలయ మొదటి ఘాట్ రోడ్ను 36 అడుగులకు విస్తరించే పనులు కొనసాగుతున్నాయి. కొండపైన ఈశాన్య దిశలోని దర్శన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కాగా భక్తులకు మౌలిక వసతుల కల్పన పనులు నడుస్తున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ సమయానికి దర్శన క్యూ కాంప్లెక్స్ను అందుబాటులోకి తీసుకురావాలని యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాపరుల మండపాలు సిద్ధమవుతున్నాయి. గండి చెరువు ప్రాంతంలో ఆర్టీసీ బస్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ప్రసాదాల తయారీ కేంద్రంలో బిగించిన యంత్రాల పనితీరును పరీక్షించేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పునఃప్రారంభం తర్వాత అధికంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇందుకు అనుగుణంగా ప్రసాదాలను తయారు చేయాలని వైటీడీఏ నిర్ణయించింది. మరోవైపు భక్తులు నడకదారిలో కొండపైకి చేరుకునేలా మెట్ల మార్గం పనులు పూర్తయ్యాయి. కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి కొండపైన శివాలయం వరకు సుమారు 365 మెట్లను పూర్తిగా కృష్ణరాతితో నిర్మించారు. మెట్లకు ఇరువైపులా ఆర్సీసీలో ఫెన్సింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. మహాకుంభ సంప్రోక్షణకు వారం రోజుల ముందు నుంచే మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి వేలాది మంది ఋత్వికులతో 1008 కుండలాలతో యాగం చేయాలని ప్రతిపాదించారు. కానీ సమయాభావం వలన మహాసుదర్శన యాగం వాయిదా పడింది. ఈ నెల 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి ప్రధాన ఆలయంలో దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నెల 21వ తారీఖున అంకురార్పణతో స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించనున్నాము. ఈ నెల 28వ తేదీన 11:55 మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం బాలాలయంలోని స్వామివారిని ప్రధాన ఆలయంలో చేసి తదుపరి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాలను ప్రారంభించనున్నాము. 28 తర్వాత భక్తులందరూ కూడా స్వయంభూ స్వామిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ప్రధానాలయంలో దర్శించుకుని వారి వారి మొక్కుల్ని చెల్లించుకోవాల్సిందిగా, స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా కృష్ణశిలతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం భవిష్యత్తులో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో పునర్నిర్మాణం పూర్తయిందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
సిమెంట్ కూడా వాడకుండా నిర్మాణమైన టెంపుల్ మన యాదాద్రి దేవాలయం. పూర్తిగా కృష్ణశిలతోని నిర్మాణం చేసిన దేవాలయం మన యాదాద్రి దేవాలయం. భవిష్యత్తులో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ నిర్మాణం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం, వారి పట్టుదల, వారి కృషి, వారు ఎప్పుడు కూడా ఈ దేవాలయం గురించి ప్రతి నెలకు ఒకసారి సమీక్ష చేస్తూ స్వయంగా వారే దాదాపు 18 సార్లు దేవాలయాన్ని ఎట్లా నిర్మాణం చేస్తున్న విషయంగా వారే ఎవరిని నమ్మకుండా ఆయనే వచ్చి మరి చూసుకుంటూ దాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం ఇది ప్రపంచం మెచ్చే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ నిర్మాణం జరిగింది. దాదాపు 5.5 ఏళ్ల నిరీక్షణ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మూలమూర్తి దర్శనం కోసం భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రాచీన కళారూపాలు, దేవతామూర్తులు, నలువైపులా మహావిష్ణు సేవకులైన గరుడ ఆళ్వారులు, రాజగోపురాలు భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక అనుభూతి కలిగించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో మహాకుంభ సంప్రోక్షణ సజావుగా కొనసాగేలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు వైటీడీఏ అధికారులు. దాదాపు 5 ఏళ్లుగా స్వయంభూమూర్తుల దర్శనం చేసుకోవాలన్న భక్తుల నిరీక్షణ మార్చి 28తో తీరనుంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, యాదాద్రి భువనగిరి జిల్లా.